ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం బైబిల్లో 3 భాగాల్లో ఉంది. ఇదే మాట. 2వ దినవృత్తాంతములు మరి అక్కడ కూడా 32వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14, 20లో కూడా ఇవే మాటలు ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14, 19 3 సందర్భాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ అశ్షూరు రాజు అనేవాడు చుట్టుపక్కల అన్య దేశాలన్నింటినీ జయించాడు, అన్నింటినీ ఓడించాడు, వశపరుచుకున్నాడు. షోమ్రోను కూడా వశపరుచుకున్నాడు. ఇప్పుడు యూదా దేశం వెళ్ళింది. అప్పుడు యూదా దేశంలో ఎవరైనా హిజ్కియా అనే రాజు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలిస్తున్న క్రమంలో ఈ అశ్షూరు రాజు అనేవాడు, ఈ అశ్షూరు రాజు పేరు ఏం పేరంటే సన్హెరీబు అనే అశ్షూరు రాజు, అతని యొక్క సైన్యాధిపతి రబ్షాకే, వీరిద్దరు కలిసి యూదా దేశంలో పట్టణాల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఒక ఉత్తరాన్ని పంపించాడు. ఈ సన్హెరీబు రాజు అనే అశ్షూరు రాజు తన సైన్యాధిపతి రబ్షాకేతో ఒక ఉత్తరం పంపించాడు. ఏమని పంపించాడంటే బెదిరిస్తున్నాడు. కాబట్టి బెదిరిస్తున్నప్పుడు అవి వీరు భయపడిపోయి ఎటు ప్రార్థన చేస్తున్నారు. సరే, ఏమని ప్రార్థిస్తున్నారో, ఏమని బెదిరిస్తున్నారో పైన ఆ విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రార్థన చూస్తాం కాబట్టి వాళ్ళు తీవ్రంగా బెదిరించారు. ఇంతకుముందు అన్ని దేశాల్లో ఓడించాం కదా, అందులో సారాంశం చెప్తాం మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారు, మమ్మల్ని మీ దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ అవమానపరుస్తూ మరి అటువంటి ఉత్తరాలు రాశాడు. ఎవరు? సన్హెరీబు రబ్షాకే ద్వారా ఆ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని వాళ్ళు, కాబట్టి ఈ ఉత్తరం వచ్చినప్పుడు పద్నాలుగు వచ్చిన చదవండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలో దాన్ని పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి, అది మొట్టమొదటిగా ఏం చేశాడంటే, తను ఎంతో భయపడ్డాడు. నిజమే, ఎందుకంటే అశ్షూరు రాజు మహారాజు, అతను బలమైన రాజు. అనేక చుట్టుపక్కల దేశాలను, విగ్రహాలతో కూడిన దేశాలన్నింటినీ కూడా కొల్లగొట్టాడు, పగలగొట్టాడు, వారందరినీ ఓడించాడు. ఇతను గర్వం వచ్చేసింది. ఇన్ని దేశాలను జయించాను కదా, ఆ దేశంలో దేవతలు ఏం చేశారు, కాపాడారా? ఇంకొక దేశాన్ని మేము జయించాం, వాళ్ళకు ఒక దేవత ఉంది, వాళ్ళ దేవత ఏమన్నా మీ కాపాడా? ఇప్పుడు మీ యెహోవా దేవుడు కాపాడుతాడని మీరు నమ్ముతున్నారు కదా, వాళ్ళు ఏమీ చేయలేరు, మీ దేవుడు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బాధ, భయంతో ఇతను ఏం చేశాడంటే, హిజ్కియా రాజు దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో దేవుని సముఖంలో పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇది మనం చేయాలి. మనకు ఏదైనా కష్టమో, శ్రమ, బాధ వస్తే మనం ఏం చేయాలంటే, ఆ యొక్క ఉత్తరాన్ని లేదా ఆ పరిస్థితిని, ఉదాహరణకి ఏదైనా మీరు ఏదైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళారనుకోండి, మీ రిపోర్ట్స్ తీవ్రంగా ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆ రిపోర్ట్స్ను దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏదైనా ఎవరైనా బెదిరించే ఉత్తరం పెట్టడానికి ఏం చేయాలి? ఆ బెదిరించే ఉత్తరాన్ని ప్రభుకు సముఖంలో పెట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి దేనికి మనం భయపడకూడదు, కానీ మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఏదైనా కష్టము, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఇతను ఏం చేసినంటే చాలా మంచి పని చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. చూడండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, దేవుని మందిరానికి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుని మందిరంలో మనం చేసే ప్రార్థనకు దానికి విలువ ఎక్కువ ఉంటుంది, దానికి బరువు ఎక్కువ ఉంటుంది. ఇంట్లో చేసుకోవచ్చు, మందిరంలో చేసుకోవచ్చు. ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఈ ప్రార్థన ఇంటి దగ్గర చేయలేమా? చేయవచ్చు. కానీ మందిరంలో చేయటం అనేది ఏమిటంటే, సంఘముగా, సమూహంగా దేవుని మందిరంలో చేసే ప్రార్థనకు ఎంతో శక్తి ఉంటుంది. బైబిల్లో దేవుడు చెప్పాడు, సులభం రాస్తాడు, ఇక్కడ చేయి ప్రార్థనల మీద నా దృష్టి ఉంచుతాను. దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు దేవుని దృష్టిలో ప్రత్యేకమైనవి. అందుకే మనం మాటికి దేవుని మందిరానికి రావాలి. మీరు సంఘ ప్రార్థనలోనే కాదు, మిగతా సమయంలో కూడా ఎప్పుడు వీలుతున్నది అప్పుడు మందిరానికి రావాలి. మీకు తీరిక ఉంది, మీకు ఏదైనా పరిస్థితి ఉంది, అక్కడికి వచ్చి కొద్దిసేపు ఒక అర్ధ గంట, 1 గంట ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు. మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు,
ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క హిజ్కియా చేసిన మంచి పని ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో ఆ ఉత్తరం తీసుకొని వచ్చి ఎవడైతే ఆ రాజు అశ్షూరు రాజు బెదిరిస్తున్నాడో ఆ బెదిరింపు లేఖను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇచ్చాడు. మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని మందిరానికి మనం రావాలి. మన పరిస్థితి ఏమైనా, మన సమస్య ఏమైనా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది మొదటి విషయం. ఇక రెండవది, ఆయన చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ఏమని ప్రార్థన చేశాడు? 15వ వచనం, యెహోవా సన్నిధి నన్ను ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా. ఎంత మంచి మాటలు. మొట్టమొదటిగా దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆయన యెహోవా ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఆయన కెరూబుల మధ్యలో నివసించేవాడు. కెరూబులు అంటే ఇక్కడ కరుణాపీఠం. మీరు అతి పరిశుద్ధ స్థలంలో ఈ కరుణాపీఠము, ఈ యొక్క కెరూబులు అనేది ఎలా ఉంటుందని మీకు నిర్గమకాండం 25వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఈ కెరూబులు అంటే ఏమిటి, ఈ కరుణాపీఠం ఏమిటి, వాటి తయారు చేసే ఉద్దేశం, విధానం అంతా అక్కడ ఉంది. కాబట్టి 2 కెరూబుల మధ్యలో కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద దేవుడు ఉంటాడు. అందుకని ఈ భక్తుడు హిజ్కియా రాజు చేసిన ప్రార్థన ఏమిటంటే, యెహోవా కెరూబుల మధ్యన నివసించున్న ఇశ్రాయేలు దేవా. ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుంది? దేవుని సింహాసనం. కాబట్టి ఈయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తర్వాత అశ్షూరు రాజు సింహాసనం ఉంది. ఈ 2 సింహాసనం కంటే కూడా యెహోవా సింహాసనం ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన మన దేవుడు కెరూబుల మీద, అన్న కెరూబులు అంటే అతి పరిశుద్ధమైన దూత గణముల కంటే పైన ఉండేవారు. కాబట్టి కెరూబుల మధ్య ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడు. గొప్ప సంబోధన. 99వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. కాబట్టి మొట్టమొదటిగా హిజ్కియా చేసిన ప్రార్థన దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం సమస్య వైపు చూస్తే ఇంకా సమస్యలు ఎక్కువైతాయి. కానీ సమస్య కంటే పెద్దవాడు. ఇప్పుడు ఒక చిన్న గీత ఉందనుకోండి, ఒక గీత ఉంది. ఆ గీత చిన్నది కావాలంటే ఏం చేయాలి? దాని పక్కన ఒక పెద్ద గీత పెడితే అప్పుడు చిన్నది అయిపోతుంది. ఈ సమస్య నువ్వు భూతం వల్ల నీకు కనపడుతున్నప్పుడు నువ్వు దాన్ని చిన్నగా చేయాలంటే ఏం చేయాలి? దాని పక్కన దేవుని పెడితే దేవుడే గొప్పవాడు, సమస్య చిన్నది. నువ్వు దేవుడు లేకుండా సమస్యలు చూడటం మొదలు పెడితే ఆ సమస్య భూతం వల్లే నిన్ను కబలిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన, యెహోవా కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా. ఎంత మంచి సంబోధన. మనం ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాం? వెంటనే ప్రార్థన అంశంలోకి వెళ్తాం. ప్రభావ వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళకి ఆరోగ్యం వీళ్ళకి ఇది చేస్తాం. కానీ ప్రార్థన చేయకముందు, మన అవసరాలు అక్కర్లు అడగకముందు మనం ఏం చేయాలి? దేవుని యొక్క మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే అప్పుడు నువ్వు కనుక ఆయన గొప్పతనాన్ని కనుక నువ్వు వర్ణించడం, చెప్పడం మొదలు పెడితే అప్పుడు సమస్య అనేది ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఈయన చేసిన ప్రార్థన దేవుని మహత్యాన్ని పోడుతున్నాడు. రెండవది, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా. అద్వితీయ దేవ అంటే ద్వితీయము కానివాడు, ఏకైక దేవుడు, నీ ఒక్కడవే దేవుడు అని చెప్తున్నాడు. లోకంలో నీ వంటి దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీ ఒక్కడవే దేవుడు. నీవు ఎలాంటి వాడు అంటే భూమిని ఆకాశమును కలగజేసిన వాడవు నీవే. 121వ కీర్తన 1-2 వచనాలు కదా. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టికర్త నుంచి వస్తుంది. 121 కదా. చదవండి. కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాను నాకు సహాయం కలుగును. ఎందుకు యెహోవాను సహాయం కలుగుతుంది? ఆయన భూమి ఆకాశములను, అది అంత గొప్పవాడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించినవాడు కనుక ఆయన వల్ల నాకు సహాయం కలుగుతుంది. కాబట్టి నేను ఆయన వైపు చూస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా
ఆయన సింహాసనాన్ని పొగుడుతూ ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, ఆయన సృష్టికర్త అయిన దేవుడని, ఆయన అద్వితీయ దేవుడని పొగుడుతున్నాడు. ఇక మూడవది, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు, ఎంత గొప్ప రాజు, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నువ్వు చక్రవర్తివి, మహాదేవుడవు. కాబట్టి నీ రాజులకం క్రింద వీడే పాటి వాడు. ఎవరు? అశ్షూరు రాజు, చిన్న రాజు. నేనైతే ఇంకా చిన్న రాజును. మా అందరికంటే నువ్వు గొప్ప దేవుడు, గొప్ప రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పి, అదే అంటే ప్రార్థన చేయకముందు దేవుని మనం సంబోధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన ఔన్నత్యాన్ని పొగడాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను పూజించాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మహాత్యం ఎటువంటిదో మనం పొగడాలి. ఆ తర్వాత ఇంకొక అంశానికి వచ్చాడు ఆయన 16వ వచనంలో. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. అంటే ఈ మాటలు ఏం చెప్తున్నాయి మనకు అంటే, ఆయన కన్నులు తెరిచి అంటే దేవునికి కన్నులుంటాయి, ఇంకా చెవులుంటాయి, ఇంకా జీవము గల దేవుడవైన నిన్ను, అంటే ఆయనకు జీవము గల దేవుడు. మిగతా అన్ని బట్టి విగ్రహాలు, మాయాస్వరూపులు, అవి మనుషుల చేత సృజింపబడ్డాయి. కానీ నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. ప్రభా, నీ కన్నులు చూస్తాయి, నీ చెవులు వింటాయి కదా. నీతిమంతుల ప్రార్థన ఆయన నీకు తెలుసు కదా. 34వ కీర్తనలో చూడండి మా మాటలు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో 19 కాదు 15, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. చూసారా, ఇదే మాటలు పేతురు 1 పేతురు 3:12లో మళ్ళీ రాశాడు. కాబట్టి నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. వాళ్ళు చేసే ప్రార్థనను ఆయన వినడానికి ఆశపడతాడు. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు భక్తుడు, ఎవరు? రాజు, హిజ్కియా రాజు. ప్రభా, నీ చెవులు వింటాయి, ఆయన నేను పెట్టే మొర, భయంలోంచి నేను ప్రార్థన చేస్తున్నా, బాధలోంచి నేను ప్రార్థన చేయ, నువ్వు సజీవుడమైన దేవుడు, నీవు జీవము కలిగిన వాడు. 2వ రాజులు 19వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన ఏమన్నాడు ఆయన? యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడమైన నిన్ను దూషించడాకై సన్నిహరిని పంపిన వారి మాటలను చెవిన పెట్టుము. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నీ నామానికి మహిమ రావాలి ప్రభా, నీ నామాన్ని వాడు దూషిస్తున్నాడు. ఎవడు? సన్నిహరీబు అనే రాజు నిన్ను దూషిస్తున్నాడు. కాబట్టి నేనేం కోరుతున్నా? నీ నామానికి మహిమ రావాలి. యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో పరలోక ప్రార్థనలు ఇవే 3 మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పండి? నీ రాజ్యం వచ్చునుగాక, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ చిత్తం పరలోకం జరిగినట్టు భూమి మీద. అంటే ఆయన రాజ్యం, ఆయన చిత్తం, ఆయన నామం కనపరచబడాలి, ఆయనకు మహిమ రావాలి. మన జీవితంలో ఇదంతా ఎందుకు? ఇంతసేపు మనం ఎందుకు కూడుకున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకంటే కేవలం మన ప్రార్థనలు మన అక్కర్ల కోసమేనా? కాదు, వాటికంటే మించింది ఇంకొకటి ఉంది. ఈ కూడిక ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ విధానం ద్వారా దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. అల్టిమేట్గా అది. ఆ తర్వాత మన అక్కర్లు, మన విజ్ఞాపనలు అవన్నీ తర్వాత. కాబట్టి ఇప్పుడు రెండవది, మొట్టమొదటిగా దేవుని ఔన్నత్యాన్ని పోగొడుతున్నాడు. రెండవది, ఇప్పుడు ఈ సన్నిహరీబు రాజు, ఈ అన్యుడైన అశ్షూరు రాజు, వీడు నీ నామాన్ని దూషిస్తున్నాడు. ఎవరు దూషిస్తున్నాడు? చూడండి, ఎవరు దూషిస్తున్నాడు? 19వ అధ్యాయం 4, ఇంకా 18వ అధ్యాయంలో కూడా కొన్ని ఉన్నాయి. 18వ అధ్యాయంలో 32వ వచనం చదువుతాను. అడుగుమున మీరు చావకు బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసము గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును, ఒలీవ తైలమును తేనె గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును. అతను మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. అంటే మీ దేవుడు గొప్పవాడు అని చెప్తున్నాడు కదా ఆయన మాటలు వినవద్దు, మీ దేవుడు గొప్పవాడు కాదు అని చెప్తున్నాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 6వ వచనం 19:6 యెషయా వార్త ఇట్లాను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు.
చూసారా? కాబట్టి దేవుని దూషిస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ అశ్షూరు రాజు మరి హిజ్కియాను దూషించినా ఏమీ కాకపోయేది, ఏమవుతుంది? ఒకవేళ యెషయాను దూషించినా ఏమీ కాకపోయింది. కానీ ఎవరిని దూషిస్తున్నాడు? యెహోవా దేవుణ్ణి, పరలోకముండే దేవుణ్ణి దూషిస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమ, ప్రభా నీ నామానికి ఘనత రావాలి, నీ నామానికి మహిమ రావాలి, అది మనం ప్రార్థన చేయాలి. అర్థమైంది? అప్పుడు పరలోక ప్రార్థనలో ముందు ఆయన రాజ్యం గురించి, తర్వాత ఇంకేం చేశాడు, ఆయన చిత్తం గురించి, ఆయన నామం గురించి చెప్పిన తర్వాత అప్పుడు రెండవసారి చివరికి ఏమొచ్చినాయి ప్రార్థనలు? మా దిన ఆహారం మాకు దయచేయము, కీడు నుంచి దుష్టించమము, తప్పించము. ఇవి మన అవసరాలు సెకండరీ. మొట్టమొదటిగా ఆయన నామానికి సరిగ్గా పరలోక ప్రార్థన వలె హిజ్కియా ప్రార్థన ఉంది. ఆ తర్వాత అతను చేసిన ప్రార్థన చూడండి, 18వ వచనం, 2వ రాజులు 19:18. వారి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. అంటే అశ్షూరు రాజు చుట్టుపక్కల దేవతలు ఏం చేశాడో, ఎలా ఓడించాడో ఒప్పుకుంటున్నాడు. ఈ అశ్షూరు రాజు చేసిన విజయాల గురించి మాట్లాడుతున్నాడు. వారి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలన చేసిరి. అని వాడు అనుకుంటున్నాడు, ఆ రాజు అనుకుంటున్నాడు, వారి దేవతలను నాశనం చేశాను కదా, వాళ్ళ దేశాన్ని కబలించిన కదా, వాళ్ళ దేవతలను వాళ్ళని కాపాడలేకపోయాయి కదా, మీ దేవుడు కూడా ఏమీ చేయలేడు, మిమ్మల్ని కూడా కాపాడలేనట్టుగా మాట్లాడుతున్నాడు ప్రభువా. ఇంకా 19వ వచనంలో, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, నిజముగా అద్వితీయ దేవుడమైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలోనే మమ్మల్ని రక్షించు. అల్టిమేట్ గా ప్రార్థన ఏమిటంటే మమ్ము రక్షించు. అప్పటికే యూదా పట్టణాలన్నింటినీ ఆ సరిహద్దుల్లో ముట్టడి వేశారు. ఎవరు? అశ్షూరు రాజు సైన్యం. ఇంకా ఇప్పుడు యెరూషలేము మీదకి దండెత్తాలి. ఇక పరిస్థితి విషమిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉత్తరం పంపించాడు, మాకు లోబడతావా, లేకపోతే మీ మీదకి వచ్చి మీ రాజ్యాన్ని కబలించాలి. ఉత్తరం పంపితే ఆ ఉత్తరాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు వచ్చినప్పుడు మనం భయపడొద్దు. శత్రువు వల్ల భయపెడతాడు. ఎలా భయపెడతాడు? ఎవరిని బెంగురుద్దునా అని, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగురుద్దునా అని గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని వెతుకుచు తిరుగుచున్నాడు. వాడు గర్జించు సింహం కాదు, కానీ ఏం చేస్తాడు? లైక్ రోలింగ్ లైన్ అనమాట. హీఈస్ నాట్ ఎ లైన్ బట్ రోరింగ్ లైన్, లైక్ ఏ రోల్. అంటే గర్జించే సింహం వల్లే వాడు అట్లా అరుస్తాడు, కానీ నిజంగా సింహం కాదు. నిజమైన సింహుడు యూదా గోత్రపు సింహమే నిజమైన సింహం. కాబట్టి ఇక్కడ అంటే ఉంటాడు, ప్రభా మమ్మల్ని రక్షించు. ఈ రక్షించమన్న మాట ఎప్పుడు వచ్చింది? ఆఖరిలో వచ్చింది కదా. దేవుడిని పొగడి, ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యం అవన్నీ చేసిన తర్వాత అప్పుడు నీ అవసరాలు, ఆరోగ్యాలు, అక్కర్లు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబ పద్ధతులు ఇవన్నీ చివరిలో రావాలి. ఇది దేవునికి ఈ ప్రార్థన ఇంపుగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనం ఇదే ప్రార్థన చేయాలి, ఇదే విధానం నేర్చుకోవాలి. బైబిల్లో మనం సరి అయిన యుక్తమైన ప్రార్థన చేయాలంటే ఏం చేయాలో తెలుసా మీరు? బైబిల్లో రాజులు చేసిన ప్రార్థనలు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు, అపోస్తులు చేసిన ప్రార్థనలు, ప్రవక్తలు చేసిన ప్రార్థన మీరు గమనించాలి. అవి బాగా చదవాలి, స్టడీ చేయాలి. వాళ్ళు ఏ మాటలు ఉపయోగించారో అవే మాటలు లిటరల్గా మనం ఉపయోగించవచ్చు. అదే నమూనాలో మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన దేవుడు విన్నా చెప్పండి? వినడం ఖచ్చితంగా వింటాడు. ఆయన చెవియోగ్య దేవుడు. ఆయన దృష్టి ఇట్లా ప్రార్థన అయిపోయిందో లేదో వెంటనే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఇప్పుడు ప్రార్థనకు జవాబు చూద్దాం. 20వ వచనంలో, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవనగా అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అది చూసారా, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. బైబిల్లో ఒక మాట కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చేవాడు. ప్రార్థన ఆలకిస్తాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన పరలోకంలో సింహాసనం అందున దేవుడు. సకల భూమి ఆయన ఆధీనంలో ఉంది. అటువంటి దేవుడు మనం యథార్థంగా చేసిన ప్రార్థన ఆయన ఆలకించకుండా ఎలాగుంటాడు? 1 యోహాను 5వ అధ్యాయం 14 మనం రెగ్యులర్గా చేసే ప్రార్థన. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన స్థానాసారముగా మనం ఏది అడిగాను ఆయన మన మనవి ఆలకించును, అంతే. ఇంకా దానికి తిరుగులేదు.
ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా నువ్వు చెప్పిన చిన్న ప్రార్థన అయినా సరే, ఓ పొడవైన ప్రార్థన కాకపోతే చిన్న ప్రార్థన యథార్థంగా చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హిజ్కియా ఆయన రాజు, ఈయన యాజకుడు కాదు, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళే పరిస్థితి లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనం దేవుని మందిరంలోకి వెళ్ళి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ 10:19. సహోదరులారా, మార్గమున అనగా తెర ద్వారా కాబట్టి పరిశుద్ధమైన స్థలంలో, కానీ పరిశుద్ధ స్థలంలో వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళి, ఆ పరిశుద్ధ స్థలంలో వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి గొప్ప ప్రార్థన చేశాడు హిజ్కియా. హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమాధానం ఇచ్చినా లేదా? నేను ముగిస్తాను, చెప్పండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడా? ఆలకించాడు. తర్వాత నీ ప్రార్థన నేను ఆలకించానని చెప్తున్నాడు. నీ ప్రార్థన నేను హిజ్కియా నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించాను ఆయన. నేను సన్నిహరపు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించినాను. అది మొదటి ప్రార్థనకు జవాబు. రెండవది ఇంకేమంటాడు దేవుడు? చూడు, వాడు గర్విష్ఠుడై, ఎవడు? ఈ యొక్క సన్నిహరపు అశ్షూరు రాజు గర్విష్ఠుడు అయ్యాడు కదా. 22వ వచనం. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించు, ఎవరిని భయపెడితివి? ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడినే కదా. అంటే వాడు ఎంత గర్వించాడో, వాని గర్వాన్ని నేను ఏం చేస్తాను? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. దేవుడు చెప్పండి అన్నమాట, దేవుడు అహంకారులు ఎదిరించి దీనిల కృపను గ్రహించను. వీడు గర్విస్తున్నాడు కదా, ఎవడు? అశ్షూరు రాజునేవాడు, వాడు గర్వాన్ని నేను అనుస్తాను. దేవుడు రెండవ ప్రార్థన చెప్తున్నాడు. కాబట్టి వాడి ప్రార్థన వానికి ఏం చేస్తా అంటే వాని గర్వాన్ని అణిచివేస్తా. ఎలా అణిచివేస్తాడు? ఇంకా ఆ తర్వాత ఇంకా దేవుడు చెప్పాడు, ఇంకా చాలా విషయాలు దేవుడు చెప్పాడు. కానీ అందులో కొన్ని విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తా. 32వ వచనం చదవండి అమ్మా. 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి అశ్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ పట్టణంలోకి రాడు, ప్రయోగింపడు, కనబరచడు, ముట్టడి దిబ్బ కట్టడు. అంటే ఇదేంటిదంటే అర్థమైంది. అంటే ప్రార్థనకు జవాబు వచ్చేసింది. కాబట్టి వాడే విరవీగుతున్నాడు కదా, నేను సైన్యం ఉంది అని చెప్తా కదా అని అంటున్నాడు కదా. వాడు ఏమి కూడా మిమ్మల్ని చేయలేడు. ఏం చేయలేడట? ఇవన్నీ ఒకవేళ హిజ్కియా రాజు ప్రార్థన చేయకపోతే ఏమై చెప్పండి, మీరు చెప్పండి. హిజ్కియా రాజు ప్రార్థన చేయకపోతే ఏమైంది? నిజంగానే అశ్షూరు రాజు వచ్చి ఆ దేశంలో దండెత్తేవాడు. కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయేవారు. యూదా రాజు వారికి దాసత్వం అయ్యేవాడు. కానీ హిజ్కియా రాజు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని చెప్తున్నాడు, అతడు ఈ పట్టణంలోకి రాడు, ఒక్క బాణం కూడా ప్రయోగించలేడు. నిజంగా ఎటువంటి దేవుడు ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఇంకంటాడు, ఒక కేడమునైనా దానికి కనబరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ పట్టు. అది తర్వాత ఇంకేం చేశాడు? దేవుడు ఇంకా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నేను చదువుతున్నాను చూడండి, 34వ వచనం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణంలో కాపాడి రక్షించుదును. ఎవరి నిమిత్తమట? అది మహారాజు పట్టణం, అది దేవుని పట్టణం యెరూషలేము. అంత మాత్రం కాదు, దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. ఇంకేం చేస్తాడు? ఇంకా 35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసిన. ఎంతమందిని? ఒక దూతను పంపించాడు దేవుడు. పంపించి ఎంతమంది చంపించాడు? 185,000 మంది. ఒక్క పరలోకం నుంచి దేవుడు ఒక దూతను పంపిస్తాడు. 185,000 మందిని హతమయ్యారు. నిజంగా దేవుని యొక్క ప్రార్థన జవాబు ఎంత గొప్పది. కాబట్టి యథార్థంగా మరి ఉన్నది ఉన్నట్టుగా దేవుని పొగడుతూ, దేవుని వర్ణిస్తూ చేయబడిన ప్రార్థనను దేవుడు నిజంగా ఎటువంటి ఆలకించాడు. ఎన్ని రకాల జవాబులు వచ్చాయి? మొట్టమొదటిగా నీ ప్రార్థన ఒకటి అంగీకరించాడు. రెండవది గర్వాన్ని
అనగదొక్కుతా అని చెప్పాడు. ఎవరిది? అశ్షూరు రాజుది. మూడవది అక్కడ రాయబడిన మాట, వాడి పట్టణంలోకి రాడు, ఒక్క బాణం కూడా వేయడు. అది మూడవది. ఇక నాలుగవది 1,80,000 మందిని చంపేశాడు దూత వచ్చి. ఇదంతా దేనికి చెప్పండి? ప్రార్థనకు జవాబు. చివరికి ఇంత మాత్రమే కాదు, ఇంకొకటి వచ్చింది. ఏమొచ్చిందంటే 37వ వచనం చదవనమ్మా. అతడు నిస్రోకు మొక్కుచుండగా ఎప్పుడైతే ఈ 1,80,000 మంది దూత వచ్చి సంహరించాడో వీడు భయపడి, ఎవడు? అశ్షూరు రాజు భయపడి తిరిగి తన దేశానికి వెళ్ళాడు. వెళ్ళి తన దేవతా మందిరం నిలబడ్డాడు. తన దేవతకు మొక్కుతున్నప్పుడు వాళ్ళ సొంత కుమారులు ఇద్దరు ఒకరు వచ్చి వాళ్ళు ఎవరిని? అశ్షూరు రాజును ఖడ్గం చేతి చంపించారు. అక్కడ అదే విధ మాటలు ఉన్నాయి. అతని తన దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును శరజరకును ఖడ్గముతో అతన్ని చంపి అరవాత దేశంలోనికి తప్పించుకొని సొంత కుమారుల్లోనే ఒకడు ఏం చేశాడు? అశ్షూరు రాజు కలిగిన నష్టాలు ఎవరైనా విర్రవీతే, గర్వంగా ప్రవర్తిస్తే ఇదే స్థితి ఉంటుంది. మనం దేవుని బిడ్డలో మనం ఎలాగుండాలి? అశ్షూరు రాజు వల్ల మనం ఉండకూడదు. దీనత్వం. యేసుప్రభు అంటాడు, నేను సాత్వికులను దీన మనసు. మనం కూడా తగ్గించుకొని ఉండాలి. గర్వము నాశనం ముందు గర్వం నడుచు. కాబట్టి గర్విష్ఠులను దేవుడు అలా నొక్కుతాడు. గర్విష్ఠుడైన ప్రగల్భాలు పలికిన ఉప్పొంగిన వీడు ఎవడు? ఈ అశ్షూరు రాజు. సరిహరి ఏమయ్యాడు ఇప్పుడు? అతని సైన్యమంతా ఒక రాత్రికే 1,80,000 మంది చంపబడ్డారు. అది మాత్రమే కాదు, ఇంకా వాళ్ళొక్క బాణం కూడా వేయలేకపోయాడు. తర్వాత అతను ఏం చేశారు? అతను తన కుమారుడే చంపబడ్డాడు. ఎంత విచారం! కాబట్టి దేవునికి చేసే ప్రార్థనలు ఎంత గొప్పవి. మనం ఇక్కడ దేవుని మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకెవరైనా శత్రువులు, ఎవరైనా గర్వించేవారు, ఏ అపవాది అయినా, ఏ శత్రువు అయినా, ఎవరైనా మనకి హాని చేయరు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రొవైడెడ్. మనం ఏం చేయాలంటే మరి యథార్థంగా హిజ్కియా వలె కన్నీటితో, దుఃఖంతో, భయం, భీతి విడిచిపెట్టి దేవుని సముఖంలో మరి ఆ యొక్క హిజ్కియా వలె మనం కూడా మోకరించి ప్రార్థన చేసి కన్నీరు విడిచి, ప్రభా ఈ పరిస్థితిలో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన మహత్యాన్ని వర్ణిస్తూ రక్షించమని కేక వేస్తూ దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా కాపాడుతాడు, మనల్ని ఉద్ధరిస్తాడు. మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు కాపాడుతాడు, వృద్ధిలోకి తెస్తాడు. దేవుడి వాక్యమును దీవించుగాక. అందరూ ప్రార్థన చేయండి క్లుప్తంగా. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి, అందరూ చేయండి. తర్వాత గురువారం మధ్యాహ్నం 12 గంటలకి ముంజగల సుధాకర్ జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఆ కూడిక ద్వారా అనేకులు కుటుంబీకులు ఆదరించబడినట్లుగా ప్రార్థన చేయండి. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకి సహోదరి మీనా ఇంట్లో గృహకూడిక ఉంటుంది. గృహకూడిక కూడా చక్కగా మరి దేవుని మహిమార్థమై అనేకుల దీవెనార్థమై జరిగినట్లుగా ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకై కూడా ప్రార్థన చేయండి. అందులో శుభ్రం చేసేవారు, ఆరాధన వర్తమానం, బెల్ల వర్తమానం అందించేవారి కొరకు, వాయిద్యాలు వాయించేవారి కొరకు, పాటలు పాడేవారి కొరకు, వాక్యం చెప్పేవారి కొరకు, సండే స్కూల్ టీచర్ కొరకు, వాళ్ళ వంచేవారి కొరకు ఎన్నో ఉన్నాయి. ఇంకా అనేకులు దేవుని మందిరానికి వచ్చేదాని కొరకు, అనేకులు ఆరాధించే కొరకు, అనేకులు యోగ్యంగా ఎంతైనా చేయొచ్చు. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి సహోదరులు మరి కొంతమంది శ్యామ్నగర్ వెళ్ళాలి రేపు, కానీ మరి శ్యామ్నగర్ వాళ్ళతో సమాధానపూర్వకంగా మాట్లాడడం కోసం కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి యాదగిరి జ్ఞాపకార్థ కూడిక నిన్నటి దినాలు జరిగింది. ఇది బంగాళగూడలో. ఆ కుటుంబ ఆశీనం తర్వాత ఆ కుటుంబం ఆదరణ కొరకు, యాదగిరి భార్య పిల్లల కొరకు కూడా ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా సహోదరుడు మలాకి కొన్ని దెబ్బలు తాకాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, భాస్కర్ హాస్పిటల్లో. ఆయన కోసం కూడా స్వస్థత కొరకు సంపూర్ణంగా ప్రార్థన చేయండి. ఇంకా వచ్చే నెలలో మనం ప్రత్యేకమైన కోరికలు, 3 దినాల ప్రత్యేక కోరికలు ఉన్నాయి. వాటి కోసం కూడా భారంగా ప్రార్థన చేయండి. ఏర్పాట్ల కొరకు, స్పీకర్ కొరకు, మంచి వాతావరణం, అన్ని విషయాల కొరకు భారంగా చెప్పబడిన అంశాల కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. అందరూ ఒక్కొక్కరే 10 నిమిషాలు తీసుకోవద్దు. అందరికి అవకాశం ఉండి అందరూ ప్రార్థన చేయండి.